ఇక ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 28 టేబుళ్లలో మొదటి రౌండ్లో 28,312 ఓట్లు లెక్కింపు చేయగా చెల్లుబాటైన ఓట్లు 25,242 ఉండగా చెల్లని ఓట్లు 3,070గా తేల్చారు. ఇక టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 17,194, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు 7,214 ఓట్ల పోలయ్యాయి. ఇక ప్రధాన అభ్యర్థులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కేఎస్ లక్ష్మణరావు మధ్య 9,980 ఓట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 28 టేబుళ్లలో మొదటి రౌండ్లో 28,312 ఓట్ల లెక్కింపు చేయగా చెల్లుబాటైన ఓట్లు 25,242 ఉండగా చెల్లని ఓట్లు 3,070గా తేల్చారు. ఇక టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 17,194, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు 7,214 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన అభ్యర్థులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కేఎస్ లక్ష్మణరావు మధ్య 9,980 ఓట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ గాని అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ గాని 2 ఎమ్మెల్సీలకు సంబంధించి 3 స్థానాలకు పోటీ జరుగుతున్నాయి. అయితే కొంత మేరకు మొదట ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఆ ఎన్నికలు అనుకున్న నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగిన నేపథ్యంలో కూడా రౌండ్ చివరికి వచ్చేపాటికి ఆ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఆధిక్యం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికలకు సంబంధించి కూడా 2 ప్రధాన పార్టీలు, ఒక పక్క టీడీపీ గాని అలాగే ఎన్డీఏ కూటమి గాని, మరో పక్క సిపిఎం పార్టీ పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు తరఫున గాని మొత్తంగా 2 పార్టీలు బలబలాలు ప్రయోగించాయి. ఉత్కంఠంగా సాగిని ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీద ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు గెలవడానికి సర్వశక్తులా ఉంటారనటంలో నో డౌట్. దీనికి సంబంధించి కూడా ఆ సిపిఎం పార్టీకి సంబంధించి ప్రధాన సంఘాలన్నీ కూడా, ఒక పక్క టీచర్ల సంఘం గాని, యూటీఎఫ్ ఉపాధ్యాయుల సంఘం గాని, మరో పక్క ఏదైతే డ్వాక్రా గ్రూపులకు సంబంధించి కానీ, అలాగే అంగన్వాడీలకు సంబంధించి కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కానీ, నిరుద్యోగులకు సంబంధించి కానీ, ఇలాగ మొత్తంగా చూసుకుంటే మరో పక్క యూత్ వింగు, ఈ డివైఎఫ్ఐ గాని అలాగే ఎస్ఎఫ్ఐ గాని, ఇలా చూసుకుంటే అనేక విభాగాలు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీద పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ గెలవడానికి సిపిఎం పార్టీ సర్వశక్తులా ఉండింది. మొత్తానికి పోటాపోటీగా జరుగుతాయన్న ఎన్నికల్లో ప్రస్తుతానికి పోటాపోటీ అనే చెప్పుకోవాలి. దాదాపుగా 9,000 మెజార్టీ అంటే ఏ రౌండ్ లోనైనా మారచ్చు, ఏ రౌండ్ లోనైనా ఆధిక్యం కొనసాగించవచ్చు, డౌన్ అవ్వచ్చు. అయితే 9,000 అనేది పెద్ద మెజార్టీ కాకపోయినా గానీ ఆ ఇద్దరి మధ్య పోటాపోటీ ఎన్నికలు జరుగుతున్నాయనటంలో నో డౌట్. అలాగే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఇప్పటిదాకా కూడా కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు కొంత ఎడ్జ్ ఎవరికి కనిపిస్తుంది నాగేశ్వరరావు? కొంత ఎడ్జ్ అయితే ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం ఎడ్జ్ ఎవరికి కనిపిస్తుంది? ప్రస్తుతం ఏదైతే 2 ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధానంగా అంటే దాదాపుగా 28 మంది అభ్యర్థుల దాకా ఇప్పటిదాకా ఈ ప్రధాన ఎమ్మెల్సీ పోటీల్లో ప్రధానంగా పీడీఎఫ్ అభ్యర్థి అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం 28 టేబుళ్లు 28 రౌండ్లుగా ఉన్నాయి ఎలక్షన్స్. దాదాపుగా 28,312 ఓట్లు ప్రస్తుతానికి లెక్కింపు పూర్తయింది ప్రస్తుత సమయానికి. అలాగే చెల్లుబాటు అయిన ఓట్లు వీటిల్లో 25,240 ఓట్లు ఉన్నాయి. అలాగే చెల్లని ఓట్లు 3,000 దాకా ఉన్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి 17,194 ఓట్లు వచ్చాయి. అలాగే పీడీఎఫ్ అభ్యర్థికి కేఎస్ లక్ష్మణరావుకి 7,214 ఓట్లు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం ఎడ్జిలో
ఆలపాటి రాజేంద్ర ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 9,000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. అయితే ఇంకా దాదాపు 28 టేబుళ్లలో మొదటి రౌండ్ మాత్రమే ముగిసింది. ఇంకా మిగతా రౌండ్లలో కూడా ఏమైంది అనేది ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది శివ. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి నాగేశ్వరరావు? ఏదైతే ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉద్యోగుల ఓటు బ్యాంకింగ్ కు సంబంధించి దాదాపుగా 3,000 ఓట్లు మునిగిపోయిన పరిస్థితి ఉంది. అలాగే మొదటి ప్రాధాన్యత ఓట్లు కూడా కొంత మేరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి అలాగే కేఎస్ లక్ష్మణరావుకి ఇరువురికి కొద్దిపాటి ఎత్తితో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఉదయం నుంచి జరిగిన కౌంటింగ్ మొత్తం కూడా ఒక్కొక్క పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు గానీ అలాగే ఆలపాటి ఇద్దరు కూడా ఏసీ కాలేజీ వద్దే ఉన్నారు. ఇప్పుడు కూడా కాలేజీ వద్దే ఉండి ఇరువురు కూడా ఎక్కడా ఒక్క ఓటింగ్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడా కూడా ఒక్క అధికార పార్టీ అధికార కూటమి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి సపోర్ట్ గా ఉందని ఎప్పటికీ పలు సందర్భాల్లో కేఎస్ లక్ష్మణరావు వాదిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం ఎక్కడ కూడా ఒక ఓటు మిస్ అవ్వకుండా సిపిఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అది సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ పీడీఎఫ్ సంబంధించిన వాళ్ళు కానీ మొత్తంగా ఎలక్షన్ ఓటింగ్ కేంద్రం వద్ద ఇరువురు కూడా పగడ్బందీగా కాపు కాసుకొని మరి ఎన్నికలకు సంబంధించి లెక్కింపు దగ్గర చూసుకుంటా ఉన్న పరిస్థితి అయితే ఉంది శివ.